చెప్పాయమ్మా. నమస్తే సార్. పైన మా మనవడిని జాయిన్ చేశాను సార్. కంగారు పుట్టి సిస్టర్ గానమ్మా ఏమైంది మా మనవడికి అని అడిగాను సార్. ఆవిడేమో క్యాసెట్ రావాలి, క్యాసెట్ వచ్చాక చెప్తామన్నారు సార్. క్యాసెట్? అవును సార్, క్యాసెటే అన్నారు సార్. అందుకని కంగారుగా నేను కిందకు వచ్చాను సార్. కిందకు వచ్చి మేడం గారిని అడిగితే అంతా జంతికల వల్లే వచ్చింది అన్నారు సార్. జంతికలనే అన్నారు సార్. నేనేమి ఈ మధ్యకాలంలో ఇంట్లోనే చేయలేదు, మేము కూడా తినలేదు సార్. ఒక్క నిమిషం అమ్మా, ఇందులో చిన్న కన్ఫ్యూజన్ ఉంది, ఒక్కసారి ఫోన్ మాట్లాడి చెప్తా. హలో, అదేమ్మా మన గాయత్రి ఆయమ్మ వాళ్ళ మనోడు పైన అడ్మిట్ అయ్యాడు కదా, అదేంటి ఏదో క్యాసెట్ అన్నారంట. ఓకే ఓకే ఓకే, ఇంకోటి జంతికల వల్లే అన్నారంట, ఏంటది? ఓకే ఓకే చూడమ్మా, అది క్యాసెట్ కాదు, కేషీట్. కేసీటా సార్? అది జంతికలు కాదు, జెనెటికల్ అంటే జన్యు పరంగా వచ్చేవి, జీన్స్లో ఇబ్బంది వల్ల వచ్చేది. జెనెటికల్ దానివల్ల వచ్చిందా సార్? సో అదండి విషయం. పేషెంట్కి ఏదైనా విషయం చెప్పేటప్పుడు వీలైనంత వరకు సరళమైన లాంగ్వేజ్లో లేదా వాడుక భాషలో చెప్పాలి. ఈ పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలకి సరిపడ్డ తెలుగు పదం లేనప్పుడు అట్లీస్ట్ మనం పేపర్ మీద వాటిని రాసి ఇవ్వాలి. లేకపోతే పేషెంట్స్ దానికి నానా అర్థాలు తీస్తారు. సో వ్యాధులు అనేవి జెనెటిక్స్ వల్ల వస్తాయి కానీ జంతికల వల్ల రావు.